ప్రపంచ వివాహ పరిచయ వేదిక #1 మ్యాట్రిమోనీ యాప్ 3 Knots తో లాగిన్ అవ్వండి. మీకు సరైన జీవిత భాగస్వామిని మీరే ఎన్నుకోండి. ఈ రోజు మనతో ఉన్న అతిథి 2 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయినటువంటి వ్యక్తి. పెనమలూరు నియోజకవర్గంలో గడప గడపలో ఆయన అడుగుపడింది. అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజలతో ప్రతి వ్యక్తితో వ్యక్తిగత సంబంధం ఉంది. ప్రేమగా పిలిచేటువంటి వ్యక్తి అయినటువంటి ఎమ్మెల్యే పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయనతో ముచ్చటిద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మా ప్రేక్షకులకి బోడే ప్రసాద్ ఎక్కడ పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడ చదువుకున్నాడు సింపుల్గా? ఇప్పుడు మనం ఏదైతే ప్లేస్లో ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారో ఇది మా పొలం, అట్లాగే మా ఇల్లు ఇక్కడే. మొత్తం ఒక 1/2 కిలోమీటర్ దూరంలో వాకబుల్ డిస్టెన్స్లో ఉన్నాం. నాకు 58 సంవత్సరాలు. నేను పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే. ఎడ్యుకేషన్ అంటారా, నేను 10th క్లాస్ దాకా పెనమలూరు హై స్కూల్లో, 1 నుంచి 10 దాకా ఇక్కడ చదవలేదు. మాచవరం ప్రతిభానికేతన్ అని, తర్వాత ఇక్కడ పెనమలూరు హై స్కూలు, ఆ తర్వాత పాలిటెక్నిక్ కి రాయచూరు. అంటే ఏదైనా పూర్తిగా అయితే పూర్తి చేయలేదు. చదువు కన్నా కూడా ఇంకా అదర్ అవకేషన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంటో చదువు పెద్దగా వంట పట్ల. అన్ని అన్కంప్లీటెడ్గా 10వ తరగతి వరకు పూర్తి చేసాం. ఇంటర్మీడియట్ సిద్ధార్థ ఆర్ట్స్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జాయిన్ అయ్యి మానేసి పాలిటెక్నిక్. అది నా పూర్తి వివరాలు. తర్వాత ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత మీరు రాజకీయాల్లోకి వెళ్దాం అనుకున్నారా, బిజినెస్ వైపు వెళ్దాం అనుకున్నారా? నేను అసలుకి అంటే పాలిటిక్స్ అంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. జనరల్ గా మా ఫాదర్ని బట్టి వీళ్ళు, మా తాతగారు ఫాదరు కోఆపరేటివ్ బ్యాంకు ఉంటుంది. అట్లా ఎలక్షన్స్ వచ్చిన టైంలో మాత్రం కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో మాత్రం పనిచేసేవాళ్ళం. అయితే చదువు పూర్తయిన తర్వాత మాత్రం కేవలం వ్యాపారం మీదే దృష్టి ఉండేది. సిటీ బస్సులు ఉండేవి, చిన్న రియల్ ఎస్టేట్. అలాగే తర్వాత 2001లో పాలిటిక్స్ లోకి వచ్చినాక బిల్డర్ గా మారాను. బిల్డర్ గా మారిన తర్వాతే, పాలిటిక్స్ లోకి వచ్చిన తర్వాతే పాలిటిక్స్ చేయాలి అని అంటే ఇన్కమ్ కావాలని బిల్డర్ గా మారాను. బిల్డర్ గా మారి దాదాపు ఇప్పటికి 2000 సంవత్సరం 2004లో నేను బిల్డర్గా వచ్చాను. 2004 నుంచి ఇప్పటికి అంటే 20 సంవత్సరాలు. 20 సంవత్సరాల్లో దాదాపుగా 30 చోట్ల అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్. మీకు అప్పటి పేరు ఒకేసారి 5-6 చోట్ల జరిగాయి. ఇంకా నేను ఎమ్మెల్యే అయినాక నాకు వర్క్ షెడ్యూల్ అంటే కొంతమంది ఎమ్మెల్యే గారితో ఏం చేపిస్తాం కన్స్ట్రక్షన్స్ డెవలప్మెంట్ అని చెప్పేసి నా దగ్గరికి సైట్లు రాక వ్యాపారం తగ్గింది. కొంత తగ్గించి కన్స్ట్రక్షన్ చేస్తాం. తర్వాత మీకు రాజకీయాల్లోకి టీడీపీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? రాజకీయాల్లో పార్టీలకు అతీతంగా అయినా పర్లేదు, పార్టీలో అయినా పర్లేదు, మీరు నచ్చిన వ్యక్తి, ఇతనిలాగా నేను కూడా రాజకీయాలు చేయాలి అని అనుకున్న వ్యక్తి ఎవరు? నాకు అంటే ప్రత్యేకంగా ఒక ఇన్స్పిరేషన్ అనేది ఏమీ లేదు. కాకపోతే తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీ రామారావు గారు అంటే మాత్రం అభిమానంగా ఉండేవాళ్ళం. అసలు నేను పాలిటిక్సే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఇంకా ఇన్స్పిరేషన్ ఉంది. నేను యాక్సిడెంటల్ గా పాలిటిక్స్ లో, యాక్టివ్ పాలిటిక్స్ లోకి ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగి దాని ద్వారా పాలిటిక్స్ లోకి వచ్చాను తప్పితే ప్రత్యేకంగా పాలిటిక్స్ చేయాలి, పాలిటిక్స్ లోకి రావాలనే థాట్తో వచ్చిన, మనం ఇలా వర్క్ చేయాలి, మన పార్టీలో ఈ నాయకుడు బాగా చేస్తున్నాడు అని మీకు ఎవరో ఒకళ్ళు కొద్ది గొప్ప ఒక రెఫరెన్స్ ఉంటుంది? లేదు, నా యొక్క గుర్తింపు నాకే ఉండాలి. హిస్టరీ అనేది నేనే క్రియేట్ చేయాలనేదే నా యొక్క ఐడెంటిటీ. నేనే ఒకటే చెప్తా ఇప్పటికీ. అయినా నాకన్నా ముందు చేసిన ఎమ్మెల్యేలు ఉన్నారు, నా తర్వాత చేసే ఎమ్మెల్యేలు కూడా ఉంటారు. నేను చేసినంత బాగా, నేను చేసినంత పబ్లిక్ తో రిలేషన్ ఎవరు ఉండలేరు అనేపించుకోవాలనే నేను కష్టపడి తిరుగుతాను. సూపర్. కాంగ్రెస్ ఉంది అప్పట్లో, టీడీపీ ఉంది, సిపిఐ సిపిఎం బలంగా ఉండే విజయవాడలో, తర్వాత బీజేపీ ఉంది. ఇలా అన్ని పార్టీలు ఉన్నా కూడా టీడీపీని సామాజిక వర్గం బేస్లోనే ఎంచుకున్నారా, లేదా టీడీపీ భావాలను నచ్చి ఎంచుకున్నారా? సామాజిక వర్గంగా నేను ఎంచుకుంటే, నేను తెలుగుదేశం పార్టీలో ఉండటం వల్లనే ఇంకా ఎదగలేకపోయాను నేను అనుకుంటాను. కానీ తెలుగుదేశం పార్టీలోనే ఉండాలి, నాకు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలే నచ్చినాయి, అందుకని తెలుగుదేశం పార్టీలో ఉన్నాను. సామాజిక పరంగా కాదు, తెలుగుదేశం పార్టీలో సామాజిక పరంగా మా సామాజిక వర్గానికి నష్టం తప్పితే ఎదుగుదల ఉండదు. ఎక్కువ మంది వాళ్ళే ఉంటారు కాబట్టి దాంట్లో నష్టం తప్పితే లాభం ఉంది. అది దాంట్లో ఎంచుకుని నేను నా ఎదుగుదల కోసం అయితే వేరే పార్టీలోకి వెళ్తాను. నా ఎదుగుదల కాదు, ఇక్కడ సామాజిక సిద్ధాంతాలు, పార్టీ యొక్క విజన్ ఇవన్నీ చూసుకోవాలి. అందుకే తెలుగుదేశం పార్టీ విజన్ బాగుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ విజన్లో ఉన్నా. సార్, ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రిజల్ట్ చూసుకున్న తర్వాత ఇంటికి రాగానే మీ ఫ్యామిలీ రియాక్షన్ ఏంటి సార్? అంతా అది ఇంకా ప్రత్యేకంగా ఏముంటుంది,
ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా సీట్ రావటమే ఒక మంచి ఆనందం, ఎమ్మెల్యే అయిపోయినంత ఫీలింగ్ ఉంది. ఇది బీఫామ్ వచ్చినప్పుడు. అవును, ఎమ్మెల్యేగా గెలిచినాక ఆ రోజు 100% కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను. ఎందుకనంటే అప్పుడు కూడా బాగా డోర్ టు డోర్ 2 టైమ్స్ తిరిగేశాను. నాది ఒకటే, ఎలక్షన్లో సీటు సంపాదించాలంటే ప్రతి ఒక్కరు బోడే ప్రసాద్ అని గుర్తుపడితే చాలు సీట్ వచ్చేస్తుంది అనే కాన్ఫిడెంట్తో తిరిగాను. అలాగే అయింది. అవును కదా, మరి మనం ఎవరో తెలిస్తేనే కదా. నేనేమి ఒక సెలబ్రిటీ బిడ్డను కాదు, పొలిటికల్ లీడర్ బిడ్డను కాదు కదా. నాకంటూ ఒక ట్రాక్ అనేది లేదు. క్రియేట్ చేసుకోవాలంటే ప్రతి ఇంటికి వెళ్ళి అమ్మ నేను బోడే ప్రసాద్ అని చెప్పాలా, చెప్పి వాళ్ళకి ఏదో ఒకటి చేస్తేనే కదా అయ్యేది. అట్లా ట్రాక్ చేసుకున్నా తప్పితే నేను ప్రత్యేకంగా. సార్ మీరు ఫస్ట్ 14 to 19 పీరియడ్లో ఎమ్మెల్యేగా మీ ట్రేడ్ మార్క్గా నేను ఈ పనులు చేశాను నా నియోజకవర్గానికి అని చెప్పుకునే ఒక 4-5 పనులు చెప్పండి. అసలు నాకు 2014 to 19 ఎమ్మెల్యేగా చేశానంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంటుంది. ఎందుకనంటే అదొక స్వర్ణయుగం. 14-19లో అంటే తర్వాత జరిగిన ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామంటే అది డిఫరెంట్ సబ్జెక్ట్. ఎందుకంటే అన్ని మంచి పనులు చేసాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి ఎలక్షన్లు అవి. అంటే పథకాలు కూడా అలా బాగుండేవి. ఏంటంటే చంద్రన్న బీమా, అది యాక్సిడెంట్లుగా చనిపోతే భర్త చనిపోతే భార్యకి 5 లక్షలు డిపాజిట్ వచ్చేది. అది వాళ్ళ ఫ్యామిలీకి ఒక సపోర్ట్ అనొచ్చు, లేకపోతే సేఫ్టీ వాళ్ళకి. అట్లా దానివల్ల ఉపయోగం ఉండేది. అలాగా మళ్ళీ అన్నా క్యాంటీన్లు కానీ, లేకపోతే సంక్రాంతికి, పండక్కి, క్రిస్మస్ పండక్కి గిఫ్ట్ ఇవ్వడంలో కానీ ఎంతవరకు అవసరమో అంతవరకు వెల్ఫేర్ చేసాం. ఇప్పుడు 19 to 24 జగన్మోహన్ రెడ్డి వచ్చినాక విచ్చలవిడితనం చేశారు. అసలుకి దానికి ఒక ఇజ్జి లేకుండా పోయింది. అది చేసినప్పుడు ప్రజలు కూడా మా నుంచి అదే ఆశిస్తారు. ఇప్పుడు దానికి మించి వెల్ఫేర్ చేయాల్సి వస్తూ ఉంది. నేను అనేది పేదవాడికి వెల్ఫేర్ చేయొచ్చు 100%. నేను మొన్న అసెంబ్లీలో కూడా మాట్లాడా, మీరు మరి కొన్ని చూశారో లేదో. నేను తిరిగేటప్పుడు అత్యంత దయనీయ పరిస్థితుల్లో ఉన్న పేదవాడిని చూశాను. బాగా విలాసవంతంగా గడిపి ప్రభుత్వ పథకాలు పొందేవాడిని చూశాను. ఎంత అన్యాయం అది తప్పు. పేదవాడికి అందాల్సిన పథకాలు వీళ్ళు స్వార్థంతో వీళ్ళు ఉపయోగించుకుంటా ఉన్నారు. సార్ ఇక్కడ స్వార్థం వాళ్ళది కాదు సార్, అధికారులు తప్పు. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి అధికారులు అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు. నేను అనేది ప్రజలకే వదిలేస్తా ఉన్నాను. ప్రజలు మీరు ఆలోచించండి. మొన్న విజయవాడ వరదలు వస్తే లక్షల రూపాయలు డొనేషన్స్ ఇచ్చారు. వీళ్ళే కొంతమంది తెల్ల రేషన్ కార్డు వాళ్ళు కూడా లక్షల రూపాయలు చెక్కులు తీసుకొచ్చి ఇచ్చారు. మీకు ఆ సానుభూతి ఉంది. కానీ మనం ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా పేదవాడికి ఇవ్వండి అని ముందుకు వచ్చి ఆ పథకాలు వదులుకునే పరిస్థితి రావాలంటున్నా. ఉందా పరిస్థితి? లేదు, నేను అన్ని మీటింగుల్లో చెప్తాను. కానీ ప్రభుత్వం నుంచి ముఖ్యమంత్రి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, సెలబ్రిటీస్ కానీ అది అర్థమయ్యేటట్టు యాడ్ రూపంలో ఇస్తే డెఫినెట్ గా వస్తారు. ముఖ్యమంత్రి గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుని వచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని తీసుకుని వచ్చేవాళ్ళు పిలిపిస్తే చాలా మంది వస్తారు. అది పేదవాడికి ఉపయోగించవచ్చు అని చెప్పి. కరెక్ట్ సార్. కానీ ఇప్పుడు వరకు అంటే ప్రజలు కూడా ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళకంటూ ఒక కారు ఇవన్నీ వచ్చిన వాళ్ళు కూడా మాకు కారు లేదని, జాబ్ లేదని, ఇంకో చాలా విషయం, ఆస్తులు చాలా ఉండి బిడ్డలకు రాజేసి నాకేం లేదని చెప్పి పెన్షన్ తీసుకుంటారు. చేతికి పెద్ద పెద్ద కడియాలు, మెడలో గొలుసులు వేసుకున్న వాళ్ళు కూడా. సార్ గవర్నమెంట్ నుంచి మన డబ్బులు ఏదో ఇస్తుంది కదా, అందరికి ఇస్తున్నాడు. మనం ఎట్లా అది గవర్నమెంట్ ఎక్కడి నుంచి ఇస్తుంది? నువ్వు కట్టే ట్యాక్సే కదా, అది అర్థం చేసుకోవట్లా. వాళ్ళ ట్యాక్స్ అంటే ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు 10 మందిలో 4 సరెండర్ చేసేయచ్చు. నిజంగా పేదవాళ్ళు ఇంకా అందని పరిస్థితులు కూడా ఉన్నాయి. రూపాయి ఎక్కువ ఇవ్వచ్చు. వీళ్ళందరూ సరెండర్ చేస్తే వాళ్ళకి ఇంకెవరికైనా రూపాయి ఎక్కువ అవసరంలా. ఇంకా పొందాల్సిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇస్తే చాలు. ఇప్పుడు చేసేదే చాలా ఎక్కువ చేస్తున్నారు. 4,000, 10,000, 15,000. అది ఇంకా ఎండ్లెస్. ఇంకా ఎక్కువ అంటే ఇంకా ఎండ్లెస్. అది ఇంకా అంతకన్నా ఎక్కువ ఎవరు చేయలేరు. అనేది ఇంకా పేదరికంలో ఉండి పథకాలు రాని బోల్డ్ మంది ఉన్నారు. 99% గవర్నమెంట్ దానికి క్రైటీరియా పెట్టిద్ది. పెన్షన్ వలన ఏదైనా పేదవాడ కాదా అని వీళ్ళు ఫీల్డ్ వెరిఫికేషన్ పోతారు. మరి పేదవాడికి ఎందుకు రావట్లేదు? ఎందుకు రాజకీయాలు ప్లే చేస్తున్నాయి అక్కడ? రాజకీయాలని కాదు. ఇప్పుడు దాంట్లో కొన్ని లొసుగులు ఉంటాయి. ఇప్పుడు నేను ఇందాక అన్నాను,
5 ఎకరాలు 6 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నవాళ్ళు కూడా బిడ్డల పేరుతో రాసేసి నాకు ఇల్లు లేదు నాకు స్థలం లేదని చెప్పేసి అప్లై చేస్తారు. రికార్డు పరంగా చూస్తాను తప్పితే దానికి ఏది క్రైటీరియా ఉండదు, వాళ్ళందరూ కూడా తీసుకుంటారు. అట్లా కొన్ని ఉంటాయి, కొన్ని లొసుగులు ఉంటాయి. ఇప్పుడు ఒక ఇల్లు ఉంటది, ఏసీలు ఉంటాయి, ప్రతి ఎంత కారు ఉంటది, బిడ్డల పేరుతో ఉంటాయి, కరెంట్ బిల్లు 4,000 5,000 కూడా కడతా ఉంటాం. నేను అనేది అది కాదు సార్, పేదవాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తే అర్థమైపోద్ది, వాళ్ళ పరిస్థితి అర్థమైపోద్ది, కానీ వాళ్ళ పథకాలు రావు. చాలా ఉన్నాయి. ఎంత అన్యాయం సార్. నేను చెప్పే అదే, మేము వాడేసిన ఫ్లెక్సీలు వేసుకొని ఎవరో పెడితే అన్నం తిని బతికే వాళ్ళు కూడా చాలా ఉన్నారు. బయట బిడ్డలు చూడకుండా తల్లిదండ్రులను వదిలేస్తే పాపం అన్నం పెట్టేవాళ్ళు లేక చుట్టుపక్కల వాళ్ళతో రోజు కింద అన్నం పెట్టి తిని బతికేవాళ్ళు. అట్లాంటి వాళ్ళందరికీ హాస్టల్స్ పెట్టచ్చు, చెయ్యాలి. సర్వీస్ అనేది ఎండ్లెస్ పిల్లలు. కానీ నేను అనేది అదే, అనవసరంగా 40% ఈ వెల్ఫేర్ అనవసరంగా వెళ్తా ఉంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకుముందు ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు రెండు, ఒకటి డెవలప్మెంట్, వెల్ఫేర్ అనేది వెల్ఫేర్ తక్కువే ఉంటుంది సార్. కానీ జగన్ గారి గవర్నమెంట్ తర్వాత తక్కువేం కాదు, అవసరాన్ని బట్టి తక్కువ అంటే నా అర్థం కూడా అదే సార్, ఎంతవరకు అవసరం అంతవరకు ఎవరైనా అదే చేయాలి. ఆయన అభివృద్ధి మట్టికి లిమిట్ పెట్టుకోరు. కానీ ఈ వైసీపీ గవర్నమెంట్ తర్వాత ఆయన మీద కూడా కంపల్షన్ వచ్చేసింది. ఈ సూపర్ 6 అనేది ఆయన అయిష్టంగానే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి అయిష్టంగా ఏం కాదు, ఆయన చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తాను. అయిష్టంగా అంటే ఇన్ని పథకాలు కాకపోయినా డెవలప్మెంట్ చూపిద్దాం అనుకుని కూడా పక్కన వాళ్ళు చూసి బస్సు పథకం పెట్టడం. ఇప్పుడు ఆ బస్సు పథకం పెట్టడం వల్ల ఎంత నష్టం సార్, మీరేం చెప్తారు? ఆర్టీసీకి నష్టమైన పబ్లిక్ గవర్నమెంట్ ఒక ఆలోచన చేస్తుంది. ఇప్పుడు ఆర్టీసీలో మహిళలందరికీ ఫ్రీ అన్నారు. వీళ్ళు ఎట్లా ఉంటదంటే గవర్నమెంట్కి ఇన్కమ్ వేరే సోర్స్ ద్వారా వస్తుంది. ఇప్పుడు ఫ్రీ బస్ అనగానే కొంతమంది దాదాపు 30-40% ఫ్రీ అనగానే సరదాగా షాపింగ్ వెళ్ళొద్దాం లేకపోతే అని చెప్పి బయలుదేరుతారు. వాళ్ళు కట్టే జిఎస్టీ ద్వారానో ట్యాక్సుల ద్వారానో మళ్ళీ రిటర్న్ వస్తూ ఉంటుంది. కొద్ది గొప్ప నష్టపోతాం కానీ దాని వలన రిటర్న్స్ కూడా ఉంటాయి, మళ్ళీ వేరే రూపంలో ఆదాయం. ఇప్పుడు ఇంటి స్థలం, ఇప్పుడు ఇంకోటి చెప్తున్నాను, ఇంటి స్థలం అని జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు. సుమారుగా 53 లక్షల మందికి ఇచ్చామన్నారు. మరి ఓట్లన్నీ ఏమైపోయినాయి? కానీ గవర్నమెంట్కి ఇన్కమ్ ఎలా వచ్చింది? ఆ రోజున బలవంతంగా ఇల్లు కట్టించారు. ఇల్లు ఇచ్చింది 1,50,000 రూపాయలు ఖరీదు చేసే స్థలం కూడా ఇవ్వాల. బాగా ఖరీదు చేస్తే 1,25,000 1,50,000 ఖరీదు గల స్థలమే వాళ్ళకి ఇచ్చింది. కానీ గ్రామాల్లో ఎక్కువ రేటు పెట్టి కొన్నారు. అది వేరే అనేది. ఆ డబ్బులు మళ్ళీ గవర్నమెంట్కి రిటర్న్ ఎలా వస్తాయి అనే దాని మీద మాట్లాడుతాం. బలవంతంగా నువ్వు ఇల్లు కడితేనే నీకు ఆ స్థలం ఉంటుంది అన్నాడంటే 5-6 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టండి, ఇల్లు రాట్లా. దాంట్లో 20% జిఎస్టీ మళ్ళీ గవర్నమెంట్కి వచ్చేస్తుంది. నువ్వు కట్టిన 1,50,000కి 2 లక్షల రూపాయలు గవర్నమెంట్కి తిరిగి వెనక్కి వచ్చేస్తాయి తెలియకుండానే. అది దాని వలన పేదవాడు నష్టపోయాడు. ఇప్పుడు అక్కడో లోతట్టు ప్రాంతాల్లో ఇళ్ల స్థలం ఇవ్వడం వలన పేదవాడు నష్టపోయాడు. అందుకనే అన్ని వెల్ఫేర్లు చేసినా మళ్ళీ గవర్నమెంట్ ఓట్లు పడలా. కానీ జగన్ గారు చేసిన నవరత్నాలు అనే పథకాలు ప్రతి నెల ఏదో డబ్బులు పడటం, పేదవాళ్ళు కూడా గ్రామాల్లో అయితే వర్క్ చేసే వాళ్ళు కూడా తగ్గిపోవడం. అట్లా అని కాదు, వెల్ఫేర్ ఒకటే ఓట్లు వేపిస్తారనేది ఎక్కడ ఉండదు. వెల్ఫేర్తో పాటు మన బాడీ లాంగ్వేజ్, మనం ఏ విధంగా రూల్ చేస్తున్నాం అనేది కూడా చూసుకుంటారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకి కూడా ఓడిపోయినా కానీ రపా నరికేయండి అనే దాని మీద ఆయన ఖండించకపోవడం వలన నష్టపోయారు. మొన్న మళ్ళీ వచ్చిన ఇంతేరా బాబు అని పబ్లిక్ లో ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. ఆ ఒక్క ఓడి చాలు ఇతను మళ్ళీ ఓడిపోవటానికి. ప్రజావేద కూల్చివేత ఒక్కటి చాలు అతను ఓడిపోవటానికి ఆ రోజు సీఎంగా. అట్లా కొన్ని ఇప్పుడు గన్నవరం పార్టీ కార్యాలయం మీద దాడి చేయడానికి చాలు ఆ ఓడిపోవడానికి ఒక్క కారణం. టీవీలన్నీ లైవ్లు ఇచ్చింది. అది ఒక ప్రభుత్వంలో ఉండి ఒక పార్టీ పోలీసు ద్వారా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళ అనుచరులని రౌడీలుగా పంపించి పట్టపగలు పార్టీ ఆఫీసులు దహనాలు చేస్తా ఉంటే ప్రజలు హర్షిస్తారా? హర్షించరు. నువ్వు ఎంతైనా చెయ్యి, పార్టీ వేరు పబ్లిక్ వేరు. పార్టీ క్యాడర్ నువ్వు కుక్క అంటే కుక్క అంటారు, నక్క అంటే నక్క అంటారు. పబ్లిక్ అలా ఉండరు. నువ్వు కుక్క అంటే అది కుక్క కాబట్టి కుక్క అంటారు, నువ్వు నక్క అంటే పోరా అది కుక్కరా అంటారు. అదే అందుకనే ప్రజలు నువ్వు చేసే పనులన్నీ హర్షించరు. వాళ్ళు ఏది మంచి చెడు అని ఆలోచన చేసుకుంటానికి ఉంటారు. వాళ్ళు చేసుకుని నువ్వు ఎంత వెల్ఫేర్ చేసినా నీ సైకాలజీ బాగలేదురా అని రిజెక్టెడ్ అంటారు. నేనైనా అంతే, జగన్మోహన్ రెడ్డి అయినా అంతే. కొంత దానికి మళ్ళీ గవర్నమెంట్ చేసే పథకాలు, మా ముఖ్యమంత్రి గారు చేసే దాన్ని కూడా కొంత ప్రభావితం నాకుంటే. నేను చేసేది పార్టీ మీద ఉంటుంది. నా వలన పార్టీకి నష్టం జరగవచ్చు, లాభం జరగవచ్చు.
ఏదైనా జరుగుతుంది. మీరు ఎక్కడ చేసిన పని వేరే నియోజకవర్గాల్లో కూడా ఎఫెక్ట్ పడవచ్చు. నా చుట్టుపక్కల నియోజకవర్గాలు కూడా నష్టం జరుగుతుంది. నేను చేసే పనుల వలన ప్లస్ కూడా జరగవచ్చు. అది చెప్పలేము. మీ యొక్క డెసిషన్ మేకింగ్, నా డెసిషన్ మేకింగ్ కాదు, వర్కింగ్ స్టైల్. నేను ప్రజలతోటి సన్నిహిత సంబంధాలు కలిగి నేను అంటే ప్రజల అవసరాలు 100 ఉండొచ్చు, 100లో అన్నీ చేయలేం. అవును, 100కి 30-40 చేయగలిగితే చాలు. అన్నీ ప్రజలు కొంతమంది అవన్ పనులకు కూడా వచ్చేసి మీరు చెప్తే అవదా అంటారు. లేకపోతే ఇంటి పక్కన డబ్బు లేక కొడితే నా దగ్గరికి వచ్చి నువ్వు నాకు న్యాయం చేయలేదు అంటాడు. నువ్వు ఇచ్చినోడి బాగానే ఉండవు, తీసుకున్నోడి బాగానే ఉన్నాడు. నేను చెప్తే ఆడి దెబ్బ తినేసి ఉంటాడు. మీరు ఇప్పించలేదు, మీ దగ్గరకు వచ్చా నువ్వేం చేసావు అంటే ఎమ్మెల్యే కదా సార్. ఎమ్మెల్యే అయితే నేను ఆడితో బలం లేదు, నేను కట్టాలి ఇక డబ్బులు. ఇలాంటివన్నీ మాకు నిత్యం జరుగుతూనే ఉంటాయి. సార్ ఇంకోటి, బాలకృష్ణ గారు ఇప్పుడు మీరు సైకాలజీ అన్నీ మాట్లాడారు కాబట్టి లేటెస్ట్గా ఒకటి జరుగుతూ ఉంది రచ్చ. ఏదో డైలాగ్ అన్నారు, దాన్ని చిరంజీవి గారికి ఆపాదించారు. దానికి వైసీపీ వాళ్ళు పాత వీడియోలు తీసి అసెంబ్లీలో మాట్లాడినటువంటి సర్టిఫికేట్లు ఉన్నాయి ఆ రోజు జరిగిందని. మరి ఆ సైకాలజీలో చూస్తే దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ఆయన ఇప్పుడు 4 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యారు. అవి ప్రజలు నిర్ణయిస్తారు. నువ్వు నేను మాట్లాడుకునే మాటలు ఎవరు కూడా పెద్ద ఇది. సార్ ఇప్పుడు మీ నియోజకవర్గం రెండోసారి మీరు పోటీ చేసి ఓడిపోయారు. దాని తర్వాత రోజే ప్రజల దగ్గరికి వెళ్ళిపోయారు. ఏ నాయకుడు కూడా, బహుశా ఏ నాయకుడు కూడా ఓడిపోయిన తర్వాత అమ్మా నేను చేయగలిగింది చేశాను, ఓడిపోయాను, నెక్స్ట్ బాగా చేస్తానని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళి ఇంటింటికి, అంటే మొదటిసారి బాగా చేయలేదని కాదు, నేను నాకు గెలిచినప్పుడు ఆనందం కన్నా ఓడిపోయిన దుఃఖమే ఎక్కువ వచ్చింది. ఎందుకనంటే అంత నిజాయితీగా పనిచేసాం, అంత నిజాయితీగా అభివృద్ధి చేసాం. అంటే నా ప్రమేయం లేకుండా నేను చేసిన పనుల వలన ఏమన్నా మీరు తప్పుగా చేశానుంటే క్షమించండి, నేను గెలిచినా ఓడినా ఇక్కడే ఉంటాను, ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాను, నా దగ్గరికి ఎదివరకు లాగానే రండి అని చెప్పాను, అంతే, వేరే ఏం లేదు. కానీ ఆలోచన ఎలా వచ్చింది? నేను ఇప్పుడు నా ఆలోచన అంతా కూడా డిఫరెంట్గానే ఉంటుంది. నేను ఎప్పుడు రియాలిటీలో ఉంటాను. రియాలిటీలో ఇప్పుడు పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. మనం మాట్లాడేదే కరెక్ట్ అనుకుంటాం, ఎదుటి వ్యక్తి మాట్లాడేది తప్పు అనుకుంటాం. కానీ అతను ఆలోచన ఏ విధంగా ఉందనేది కూడా మనం ఆలోచన చేయాలి కదా. ఎంతసేపు ఇద్దరు గొడవ పడితే నేనే రైట్ అంటాడు, ఇద్దరు నాదే రైట్ అంటాడు. వాడు నువ్వు తప్పు చేసినవాడు తప్పు అన్నా వాడు అంగీకరించే పరిస్థితుల్లో ఉండరు. కానీ ఆలోచన ఎవరు చేయాలి? మనం ఒక బాధ్యత గల పదవుల్లో ఉన్నాం కాబట్టి మనం చెయ్యాలి. మన వలన ఏం తప్పు జరిగింది, మన వలన ఏం ఉపయోగాలు జరిగినాయి అనేది ఆలోచించుకోవాలి. ఒకసారి మేము కూడా ఆవేశంలో తప్పు మాట్లాడతాం, తప్పులు కూడా చేస్తాం. ఎందుకు అనంటే ఇసుగిచ్చేస్తా ఉంటారు, అసలు మామూలుగా ఉండదు మాకు టార్చర్. అందుకనే మేము ఇంకా హెల్త్ కేర్ ఎక్కువ తీసుకోవాలి, మెడిటేషన్ అన్నీ చేసుకోవాలి. చాలా ఇబ్బందులు ఉంటాయి మాకు. కానీ ప్రజలు ఎప్పుడు కొత్తవాడు వచ్చినప్పుడు పాతది జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళకి తెలవదు. గౌకు నడిచామంటే ఎమ్మెల్యే అట్ట అన్నాడు ఇట్ట అన్నాడు అని అంటారు. ఎందుకు ఒక ఇన్సిడెంట్ మా కార్యకర్త దగ్గరే జరిగింది. చెప్పండి. ఒక అమ్మాయి పెన్షన్ కోసం నా దగ్గరికి వచ్చింది. ఫ్యామిలీ మ్యాపింగ్లో తండ్రి పేరు కొడుకు పేరు ఒక మ్యాపింగ్లో అయింది. ఎప్పుడో 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాల నుంచి తిరుగుతున్నారండి, అవ్వట్లేదండి. అందుకు మన ఆఫీసులో పిఏ ఉంటారు కదా, ఆయనకి చెప్పండి అది ఫ్యామిలీ మ్యాపింగ్లో పేరు తీసేస్తారంటే 7-8 సంవత్సరాల నుంచి తిరుగుతున్నామండి, అవ్వట్లేదండి. అదే కదమ్మా చెప్పింది అని గట్టిగా అన్నా. మీరు గట్టిగా చెప్పారు, నేను హర్ట్ అయ్యానంటే ఏడుపును వాళ్ళు పెట్టింది. నేను ఆఫీస్కే రాను. ఇది అదే అనేది. ఇప్పుడు కొంత మాకున్న ఇబ్బందులు, మా ఫ్యామిలీలో ఉన్న కష్టాలు, నాకు షర్ట్ లోపల ఉన్న బన్నీ బొక్కలు అవన్నీ వాళ్ళకి కనబడవు కదా. ఎంతసేపు అయినా నటించాల్సి, సినిమా యాక్టర్ కన్నా ఎక్కువ నటించాలి. సినిమా యాక్టర్ నటిస్తాడు, మాకు ఎంత బాధ ఉండా నవ్వుకుంటా మాట్లాడాలి. బాధలో ఉన్నాం కదా అని కోపంగా మాట్లాడితే ఎల్రా బాబు నీకు ఓటు ఎవడేస్తాడు రేపు. మీ భావాలు మీ ఫీలింగ్స్ కూడా కరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేసి లేదు లేదు అందరికీ వర్తిస్తుంది. నా పొలిటికల్గా ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కింద అందరికీ వర్తిస్తుంది. మేము కూడా ఫీల్ అవుతాం నిజంగా. సీఎం గారి దగ్గరికి వెళ్ళంగానే ఆయన సీరియస్ గా ఉన్నారు, అమ్మో ఏంటి ఈయన కోపంగా ఉన్నారు నా మీద, అమ్మో నా మీద ఒక అక్కడ మేము కార్యకర్తలు. ఆయన హ్యాపీగా ఏం ప్రసాద్ అనిపిన అమ్మ ఒక బూస్టింగ్ బాగా ఇదిగా ఉన్నారు, మన పేరు బాగానే ఉంది. అందుకనే అక్కడి నుంచి కింద దాకా మేము నేర్చుకుంటానే ఉంటాం రోజు. అక్కడ ఆయన ఎలా చేస్తారో మీరు కూడా ఇక్కడ అదే ఇంప్లిమెంటేషన్ లో. ఇంప్లిమెంటేషన్ ఆయనది ఒక యూనివర్సిటీ, మాది అంత స్కూల్ మనది ఎలిమెంటరీ ఎలిమెంటరీ స్కూల్. తర్వాత మీరు బాగా బాధపడ్డారు ఆ రోజు.
ఏడ్చారు అన్నీ మన విజువల్స్ అన్నీ వచ్చాయి. అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది ఏది ఓడిపోయినప్పుడు? అవును, మనం ఇప్పుడు నేరం చేసిన వాడికి శిక్ష పడితే వాడు పశ్చాత్తాపడతాడు, కానీ నేరం చేయకుండా శిక్ష పడితే బాధ ఇది. అంతే, నేను కూడా అంతే. చిన్న రీజన్ అదే. ప్రజలు రిజెక్ట్ చేశారు కదా. ప్రజలు రిజెక్ట్ అనేది కూడా కాదు, దాంట్లో చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రోజున పొలిటికల్గా కూడా మనం కొన్ని చేసుకోవాలి. అవి అంటే ఓపెన్గా మాట్లాడాలి అని అంటే ఇక్కడ జనసేన క్యాండిడేట్ని పెట్టుకున్నా గెలిచేవాడిని నేను. ఆ రోజున మనం ఎంతో సర్వీస్ చేస్తున్నాం, డెవలప్ చేస్తున్నాం అని చెప్పి ఇక్కడికి వచ్చి మైగ్రేట్ అనే వాళ్ళందరూ ఓట్లు పెట్టాం. కొన్ని అవన్నీ కూడా రివర్స్ పడినాయి. అట్లా చాలా ఇష్యూలు ఉన్నాయి, ఒకటి కాదు. అవన్నీ కొన్ని ఓపెన్ గా మాట్లాడే ఇష్యూలు అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఓకే, వీటన్నిటి వల్ల మనం నా ఓటింగ్ ఎక్కడ తగ్గల. నేను అంటే ఆఫ్ ది రికార్డ్ మీకు చూపిస్తే నేను గెలిచినట్టే అది. అవునా? సరే, ఇందులో ఒక డైలాగ్ అండి, నా లోపల చొక్కా లోపల ఉన్న బండి బొక్కలండి. ఎమ్మెల్యేగా ఉన్నారు, బిల్డర్గా ఉన్నారు, మీకు అంత అవసరం ఏముంటుంది సార్? అంటే కోటాను ఇప్పుడే మీరు మీరు పొద్దున్నే వస్తే నా డైలీ యాక్టివిటీ తెలిసేది. ఓ 7 కోట్లకి సైన్ చేసి అప్పుకి ఉండబాగి కట్టి మళ్ళీ నా ఈ ట్రాక్ అంటే మన అంటే సివిల్ స్కోర్ కాపాడుకోవటానికి 7 కోట్లు అప్పు తెచ్చి దానికి మళ్ళీ నేను వేరే స్థలంలో ఇదొకటి ఆఫీస్ స్థలం ఇంకో స్థలం తాకట్టు పెట్టి మళ్ళీ ఆ డబ్బులు అటు అదే అగ్రిమెంట్లు డబ్బులు వాళ్ళ అకౌంట్ లో పడతాయి, చూపిస్తా. నిజమేనా అంటే అవి కాకుండా బయట తీసుకునే బోర్డులు ఉంటాయి ఇంకా. నిజమేనా అంటే ఇప్పుడు సరే అబద్ధమే అనుకోండి, నాకు చెప్పాల్సిన అవసరం ఏముంది? లేదు ఇది నిజమా కాదని అంటే ఇప్పుడే మెసేజ్ కూడా ఉంది నాకు. 4,40,00,000 ఒక అకౌంట్ లో పడినాయి, అది చూపిస్తా కావాలంటే. ఇంకో అకౌంట్ లో ఇంకొక 2.5 కోట్లు 3 కోట్లు పడతాయి. అప్పుది కాదు, నేను అప్పు తీసుకుని మళ్ళీ ఇంకో అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని సివిల్ మెయింటైన్ చేసుకోవడం. అంటే ఎమ్మెల్యేలకి వాళ్ళకి కూడా అంటే ఎమ్మెల్యేలకి ఆడి నుంచి వస్తాయండి జనాలు. అది ఇప్పుడు ఏదో మాట్లాడుతూ ఉంటారు అవన్నీ అయిపోయి ఎమ్మెల్యే అయిపోతే మనకి ఎక్కడి నుంచో మూటల డబ్బులు వస్తాయి అనేది ఒక భావనలో ఉండిపోయారు అనుకుంటారు. కొంతమందికి అయితే, కొంతమంది కంటే ఇప్పుడు కాదు, కొంతమంది సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో. అందరూ సత్యహరిచంద్రుడిని, నేను సత్యహరిచంద్రుడిని అని కూడా చెప్పను. మీరు కూడా చెప్పను. ఏముంది సత్యహరిచంద్రుడిని అని రాజకీయంగా చెప్పుకోవచ్చు, కానీ సత్యహరిచంద్రుడిని అని ఎట్లా చెప్తాం మనం? రాజకీయాల్లో సత్యహరిచంద్రులే ఉండరు, తప్పదు. పరిస్థితులను బట్టి, సిచ్యువేషన్ బట్టి అన్నీ. సరే, ఇంకోటి, మీ అపోజిషన్గా ఉన్నటువంటి వ్యక్తి కొత్తగా సమన్వయకర్తగా వచ్చారు, ఆయన బాగా ఆరోపిస్తున్నారు మీరు అధికార పార్టీలు లేనప్పుడు. అది నేను సత్యహరిచంద్రుడు అని చెప్తాడా? బోడే ప్రసాద్ సత్యహరిచంద్రుడు పాపం మంచోడు, కానీ నేను పార్టీని నమ్ముకొని ఆ పార్టీలో పోటీ చేస్తున్నానని చెప్తాడా? చెప్పమనండి. అలా ఎలా చెప్తారు? అపోజిషన్ క్యాండిడేట్ కదా. వాళ్ళు ఏమంటారంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీకు ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో 2 రీచ్ల నుంచి కూడా ఇసుక పర్మిషన్ లేకుండా తోలుతానని చాలా ధర్నాలు చేశారు, పోరాటాలు చేశారు. మరి ఈరోజు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సరాల కాలంలో అదే పని చేస్తున్నారు. ఉన్న రేటు 4,000, 3,500, 5,000 ఉండాల్సిన లారీ రేట్ని 8,000, 9,000, 12,000 దాకా తీసుకుంటున్నారు. ఈ డబ్బులన్నీ కూడా రోజుకి 20 లక్షల పైన ఇన్కము ఎమ్మెల్యేకి వస్తుందని ఆయన ఆరోపిస్తున్నాడు. ముందు బుర్ర పెట్టి ఆలోచిస్తే, ఒళ్ళు పెట్టి కాదు, బుర్ర పెట్టి ఆలోచిస్తే తెలుస్తుంది. అక్కడ పబ్లిక్ టెండర్లు పిలిచారు. నేను ఎవరిని పడితే వాళ్ళని వేసుకోమన్నా. నేను ఎవరికి ఈ టెండర్ వేయొద్దని, మీరు పాల్గొనమని నేను ఎవరికి చెప్పలా. ఒకటి, ఎవడో పామర్ నియోజకవర్గంలో అతను మద్దూరులో టెండర్ వేసుకున్నాడు, అతను చేసుకుంటున్నాడు. ఇక్కడ చోడవరంలో మువ్వ అంటే అవినిగడ్డ నియోజకవర్గం అతను వచ్చి ఇక్కడ టెండర్ వేసుకుని అతను పని చేసుకుంటున్నాడు. రోజుకి ఎన్ని లారీలు లోడ్ అయితే 20 లక్షల రూపాయలు వస్తాయో అతన్ని చెప్పమనండి పోనీ. అంటే లోడ్కి సరే ఆ 20 లక్షలు ఆడెవడో టెండర్ వేసుకున్నాడు. సరే ఎమ్మెల్యే గారి క్వారీలో, ఎమ్మెల్యే గారు పెనమలూరు నియోజకవర్గంలో క్వారీ నడుపుకుంటున్నాడు కాబట్టి ఏదో అడిగితే మెయింటెనెన్స్ సంధానం లేకపోతే ఆఫీస్ జీతాలకు కొద్దిగా గొప్ప పంపిస్తాడు. కానీ 20 లక్షలు అంటే నెలకి ఎంత? 6 కోట్ల రూపాయలు. అంటే ఇప్పుడు సంవత్సరం నుంచి అంటే 12 ఆర్లు అంటే 72 కోట్ల రూపాయలు నేను ఇన్కమ్మా. అదే ఇప్పుడు ఎందుకు ఈ లోన్ కట్టేసుకునేవాడిగా శుభ్రంగా ఒక నెలకు వచ్చే ఇవ్వమానండి పోనీ అవన్నీ తీసుకొని నేను శుభ్రంగా లోన్ అన్నా తీర్చుకొని నెలకు 10 లక్షలు వడ్డీలు కడుతున్నా. ఆ వడ్డీలు అన్నా తీర్చేసుకుంటా. నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే, నేను ఆ రోజున ఎందుకు ధర్నా చేశా, అసలు వాళ్ళకి పర్మిషన్ లేదు. జీకేపీకేనో ఏదో ఒక సంస్థకి ఇచ్చారు, ఆడికి అసలు పర్మిషన్ లేదు. నాకు మైనింగ్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా
మీకు పర్మిషన్ లేకుండా మీ దాంట్లో తవ్వుతున్నారని ఎప్పుడు ఎన్నికల ముందు వెళ్ళి ధర్నా చేసాం మేము. అవును 5 సంవత్సరాల ముందు కాదు, అప్పుడే కళ్ళు తెరిచినట్టయితే వీళ్ళు క్వారీ నడుపుకునేవాళ్ళ. అదొకటి. అక్కడ రెడ్ హ్యాండెడ్గా ఆ రోజు మాకు పుస్తకాలు దొరికినాయి, ఎమ్మెల్యే గారి లారీలు 100, 125 సీరియల్ నెంబర్ బళ్ళ నెంబర్లతో సహా. దాన్ని ఆరోపించా కానీ నేనే ఇది చేయలే. ఇప్పుడు నేను వాళ్ళు ఎవరో కారీలు నడుపుకుంటా ఉంటే నేను తినేస్తున్నానంటే చెప్పుకో, నిజాలు వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయి. నేను వచ్చి చూపిస్తాను అంటాడు. చూపించుకోమానండి. ఇప్పుడు ఆడెవడో కారీ నడుపుకుంటా ఉన్నది నాకేం సంబంధం? మీరే వెనకాల నడిపిస్తున్నారు. సరే ఇంకా అనుకోమానండి. 4,000 లారీలని వాళ్ళకి ఆరోపించే వాళ్ళకి తెలుసు ఎవరు నడుపుకుంటున్నారో ఏంటో వాళ్ళకి తెలుసు. ఊరికినే 4,000 లారీలు రోజుకి వెళ్తాయా? కాదు కాదు కాదు, లారీకి 4,000 ఉన్న రేట్ని 10,000, 15,000 వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు మాట్లాడతారు. నేను చెప్పా కదా, బోడే ప్రసాద్ సత్యార్చంద్రుడు అని అయితే ఏదన్నా వాళ్ళకి ఆర్డర్ దాని మీద కాన్ఫిడెన్స్ ఉంటుందా? బోడే ప్రసాద్ అవినీతి పరుడు, డబ్బులు సంపాదిస్తున్నాడు ఇది చేస్తాడు అని చెప్పుకుంటాడు. రకరకాలుగా చెప్పుకుంటారు. చెప్పుకోనండి, ఏమైంది? అది ఆనందం, తాత్కాలిక ఆనందం పొందనండి. సరే ఇంకోటి ఇప్పుడే అన్నారు, నాకేమైనా లీజ్ ఉందా, నాది కాదన్నారు. మామూలు షాపులు, వైన్ షాపులకి టెండర్లో మీ మనుషులకి, మీ కుటుంబ సభ్యుల్లో కూడా కొంతమందికి పెనమలూరు ఈ సర్కిల్లోనే కొన్ని షాపులు తీసుకున్నారు. బిజినెస్ ఒకసారి అంటే ఏది పడితే అది మాట్లాడొద్దండి. దాసరి పృథ్వీ అని మా తోడేళ్ళు గారు అబ్బాయి ఒక డీడీ వేసాడు. ఒక డీడీ 35 మంది అయితే ఆ ఒక డీడీ లాటరీలో వచ్చింది. అన్ని రికార్డెడ్ గా ఉంటాయి కదా. సరే అతను మాట్లాడిన దాని మీద బైండ్ ఓవర్ అయ్యి నాకు చెప్పమానండి, నేను రికార్డ్స్ తో సహా తీసుకొచ్చి చూపిస్తా, తప్పైందని ఒప్పుకుంటాడా? ఇంకా నేనే చెప్పను అసలుకి. మా ఫ్యామిలీ మెంబర్ అతను మా తోళ్ళు గారు అబ్బాయి, నాకు వేసిన సంగతి కూడా తెలియదు. ఏదో వేసారు, ఏదో మా ఫ్యామిలీ మెంబర్. ఏంటి అది మాట్లాడేది? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఏది కూడా ఇక్కడ వినటానికి ఎవరు లేరు. కానీ ఎవరికైనా కానీ మీ ఫ్యామిలీ నుంచి వచ్చారు ఒకటే రాయితే వ్యాపారం అండి. నీకు ఇంకొకటి చేసుకుంటాడు. నేను అదే చెప్తుంది, ఒక్క డీడీకి 2 లక్షలు కడితే 35 మందిలో ఇతను లాటరీ తగిలింది. తగిలితే ఎవడేం చేస్తాడు? అదంటే వీడికి ఇచ్చేయాలా అయింది, అతను చేసుకుంటున్నాడు. అంటే వాళ్ళ దృష్టిలో ఎలా ఉందంటే లాటరీ జరిగింది, మీ మనిషి అంటే మీరే ఇప్పించారు అన్నట్టు. అట్లా ఇప్పిస్తాను నేను. అట్లా అనుకుంటే నేనే చేసుకుంటాక, నియోజకవర్గంలో బాగా లాభాలు వచ్చే షాపులని నేనే చేసుకుంటాక. మనం చెప్పిన పరిస్థితులు ఎవడో లేడు. ఒక్కొక్క షాపుకి 30-40 డీడీలు ఎట్టబడి ఏది పడితే ఇప్పుడు ఆరోపణలు చేసేటప్పుడు కూడా కన్స్ట్రక్టివ్ గా చేయాలా. ఏది పడితే అది మాట్లాడేసి చేసుకుంటే నష్టపోతారు. వాళ్ళకేం ఉందలే, నష్టపోయేది. మీరు మన ఇక్కడ సిద్ధార్థ కాలేజ్ ఆపోజిట్ లో ఎన్టీఆర్ రైతు బజార్ అని ఒకటి పెట్టి సుమారు 50-60 షాపులు కట్టించి ప్రైవేట్గా వాళ్ళ దగ్గర నుంచి ప్రతి నెల 6 నుంచి 10,000 వరకు కలెక్ట్ చేస్తున్నారు. నేను వాళ్ళతో కూడా చెప్పిస్తాను. అదే నేను చెప్పించమనండి. ఈ డబ్బులు కూడా ఎమ్మెల్యేకే వస్తున్నాయి అనేది ఆయన ఆరోపణ. నాకు వస్తాయా? సరే, ఇది కూడా వాయిస్ రికార్డ్ చేసుకుని అతను మనిషికి ఫోన్ చేస్తున్నాను. అతను మనిషి కాదు, అక్కడ మెయింటైన్ చేసే మనిషి. నేను ఇప్పుడు అతనికి వరకు చెప్పలే. మీరు కావాలనే నేను అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్ చేయాలని. నాగబాబు, ఇప్పుడు మీరు బోర్డు మీద ప్రతి నెల ఖర్చులు రాయమన్నా రాస్తున్నారా? వాళ్ళకందరికి వచ్చి చూసుకోమని చెప్పండి. ఇంకోటి, మీకు ఎంత ఖర్చు అయింది మొత్తం ఇప్పటికి? దాంట్లో 147 జమ అయింది సార్. ఇంకెంత రావాలి నీకు? 490 రావాలి. ఇంకెప్పుడు తీరుద్దాయా మీ బాకీ? ఎన్ని సంవత్సరాలు పెడతారు ఇక అట్టయితే? ఇప్పుడు నెలకి కరెంట్ బిల్ ఎంత వస్తుంది? 22,000 వస్తుంది. వీళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ 54,000 వస్తుంది సార్. 3 నెలలు. అదే నెలకి 18,000 ముగ్గురు సార్. షాపులు ఎన్ని? షాపులు రెగ్యులర్ గా ఒక 40 షాపులు తెస్తున్నారు సార్. 50 షాపులు ఉన్నాయి. ఎంత వస్తాయి నెలకి, రోజుకి? రోజుకి ఒక్కొక్క షాప్ కి 150 రూపాయలు సార్. యావరేజ్ గా నెలకి రోజుకి 6,000 చొప్పున వస్తాయి. 26 రోజులు సార్. 4 రోజులు సెలవు. అంటే టోటల్ ఎంత వస్తుంది? 156 అట్లా వస్తాయి సార్. 56లో నీకు మరి ఇటుకే పోతే నీకు ఇంకా నీ ఖర్చులు అన్ని ఖర్చు పెట్టినా నీకు అట్లా ఎప్పటికి వస్తాయి? అవి నిదానంగా వస్తాయి సార్. అంటే ఏమైందంటే సార్, మధ్యలో మళ్ళీ ఖర్చు పెడుతూ ఉంటాం కదా షెడ్యూల్ గట్లకి. అయ్యో లేదు, మా ఫ్రెండ్ ఒక ఆయన మాట్లాడతారు. సార్ మేము
రిపోర్టర్ అండి, సార్ ఇంటర్వ్యూలో ఉన్నారు లైవ్లో. సార్ సార్ అందుకే మీరు సార్కి ఆపోజిట్గా ఉన్న వైసీపీ ఉన్నారు కదా మన ఇన్ఛార్జ్ సారు, ఆయన ఏం ఆరోపిస్తున్నారంటే మీ దగ్గర ఈ ఎన్టీఆర్ వెజిటేబుల్ మార్కెట్ నుంచి ప్రతి నెల సార్కి డబ్బులు వెళ్తున్నాయి, వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నాడు. అవన్నీ ఉట్టు మాటలు సార్, అవన్నీ ఉట్టు మాటలు సార్, అవన్నీ బాగుస్ మాట్లాడే మాటలు. మేము కూడా ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పమంటే చెబుతాం. ప్రెస్ మీట్ కానీ దగ్గర ప్రెస్ మీట్ పెట్టి చెప్తాం సార్ మేము కూడా. ఓకే ఓకే, అవన్నీ దానికి అవన్నీ రాసి పెట్టాను సార్, అన్ని వివరంగా ఉన్నాయి సార్. మొత్తం దేనికి ఖర్చు అయినాయి, దేనికి ఎంత అయినాయి అన్ని రాసి ఉన్నాయి. ఇప్పుడు దీనికి రావాల్సిన డబ్బులు ఇస్తారు. మీరు బోడెప్పుడు సార్కి అయితే నెల నెల ఏం పంపిట్లా? అసలు అది అవాస్తవం సార్, అది చెత్త మాట సార్, అది ఉత్తి మాటలు అయ్యాను. ఏదో మాట్లాడతారు, ఎన్ని మాట్లాడితే నిజంగా ఏదో ఉందనుకుంటారు జనాలు. వాళ్ళు మాట్లాడేదాన్ని పట్టించుకోకుండా ఎవడో పట్టించుకోడు, ఏదో వాగుతూ ఉంటారు, అన్నీ ఆడ పట్టించుకుంటారు. ఆయన ఏమంటారంటే మూడోసారి ఆయనకి సీట్ రాలేదు కూటమి ప్రభుత్వంలో, ఎవరికి వచ్చిందో తెలియక లాస్ట్ మినిట్లో సీట్ ఇస్తారో ఇరో అని చెప్పి ఫ్యామిలీస్ని లేడీస్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశారు. చంద్రబాబు నాయుడిని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి సీటు తెచ్చుకున్నాడు. నెక్స్ట్ టైం సీట్ రాదని అంటే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తే సీట్ ఇచ్చేస్తారా? ఇదే అనేది పబ్లిక్లో 50,000 మంది జనాభా ఉంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు బోడే ప్రసాద్కి సీటు లేదంటే కమర్షన్ వచ్చింది అని చెప్పి, అది వీడియో ఉందో చూపించమంటే చూపిస్తా. ఆ రోజు ప్రజలు కోరుకుంటే వస్తుంది. నువ్వు ఏదో వాగితేనో నేనేదో ఇంట్లో కూర్చుంటేనే సీట్ నాకు రాదు. ప్రజల్లో ఉండాలా, ప్రజలకు మంచి జరగాల, జరిగితే ప్రజలు కోరుకుంటే. నేను ఒకటే చెప్పాను, లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళినా మీరు ప్రజల్లో ఉండండి, ప్రజలు కోరుకుంటే సీటు వస్తుంది. నేను పోటీ చేసే మంగళగిరి సీటు బోడే ప్రసాద్ కావాలంటే బోడే ప్రసాద్కి సీట్ ఇస్తారు తప్పితే లోకేష్కి ఎవరన్నా ఆయన చేయమ్మా నోట్లో చెప్పిన మాటలు. అది వేరే ఇష్యూ. ఆ రోజు సీటు రాకపోవడానికి ఆఫ్ ది రికార్డ్ చాలా ఇష్యూలు ఉంటాయి. ఏదో కొంత అంటే మన పబ్లిక్గా డిస్కస్ చేయలేని మాటలు ఉన్నాయి. ఒకటే ఒక రీజను, అది నేను పబ్లిక్గా చెప్పలేము. ఆయన ఏమంటారంటే నెక్స్ట్ టైం ఇలాగూ సీట్ రాదనే. సరే రాదు, రాబోయే నువ్వు వచ్చి పోటీ చేయరా బాబు, ఇక్కడ నువ్వు వచ్చి ఈ పార్టీలో నిన్నటిదాకా వైసీపీలో ఉండి పార్టీకే ఆ పార్టీకి వెనుపోటు పొడిచి ఈ పార్టీకే చేసావు కదా, దాంట్లో ఉండి దీంట్లోకి. నిన్నటిదాకా పార్టీలో నువ్వు సారథి గారికి ఏ ఎలక్షన్లో చేయలా. నేను ఈ రోజు నా రక్తం నాకు స్ఫూర్తి జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నావు. ఏది నీకు వాళ్ళు ఏదో ఇన్ఛార్జ్ ఇచ్చారని. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉంటారు కదా. అంటే అది వేరే విషయం. నువ్వు చేసినంత మాత్రాన్ని నేను గెలవలేదు, నువ్వు చేస్తే నేను నన్ను గెలిపించలేకపోయావు ఒకసారి. ఇవన్నీ చేసినా కూడా ఆ పార్టీలో ఉండి నాకు చేసినా నేను గెలవలా, ఆ పార్టీలో ఉండి నువ్వు చేసినా నాకు ఇది అవలా. ఇవన్నీ ఉన్నాయి. అయితే మీ ఇద్దరు, మీరు చక్రవర్తి గారు మంచి ఫ్రెండ్సే. అదే నేను మొన్నటిదాకా సీటు పార్థసారథి గారికి సీట్ ఇస్తే నా పార్టీలోకి వస్తానని చెప్పి రోజు ఫోన్లో మాట్లాడేవాడు. ఇప్పుడు ప్రత్యర్థులు అయ్యారు. ఇదే అవుతారులే కానీ అవన్నీ చెప్తాను. ప్రజల నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది అంటే ప్రజలు ఎప్పుడు కూడా ఇచ్చిన పథకాలు ఎప్పుడు అది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినా తీసుకుంటారు, మనం ఇచ్చినా తీసుకుంటారు, కానీ మంచి దేని వలన జరుగుతుంది అనేది ఆలోచిస్తారు. అది లా అండ్ ఆర్డర్ కంట్రోల్ కానీ లేకపోతే అన్నీ మా చంద్రబాబు గారు మాకు ఒకటే చెప్తారు, ఎక్కడ తప్పు చేయమాకండి, తప్పు చేసి పార్టీకి దాని వలన మీ వలన మాకు నష్టం జరగకూడదు, ప్రజలకు ఎప్పుడు కూడా మంచి జరగాలని చెప్పే వ్యక్తి చంద్రబాబు గారు. నాది అంత ఓపెన్ అండి, నేనేమి లోపల ఒకటి బయట ఒకటి ఉండదు. నేను ఒకటే చెప్తా పబ్లిక్లో కూడా, మనం అబద్ధం ఆడాము అని అంటే నా ప్రాణం కాపాడుతుంది నిలబడుద్ది, నేను అబద్ధం ఆడటం వలన అంటే అబద్ధం ఆడచ్చు. ప్రతిదానికి అబద్ధం ఆడితే మన మీద నమ్మకం ఎలా ఉంటాయి, ప్రజలకి ఉండవు, కార్యకర్తలకు ఉండవు, మనిషే అబద్ధం అయిపోతుంది. ఇప్పుడు నేనేమి చెప్పాను, నా పుట్టగా ఒక సెలబ్రిటీ నుంచి రాలా, నేను మామూలుగా చిన్న ఫ్యామిలీ నుంచి 2 సార్లు 3 సార్లు పోటీ చేసి 2 సార్లు ఎమ్మెల్యే గెలిచానంటే నా ట్రాక్ నేను వేసుకుని నా హిస్టరీ నేను సృష్టించుకోబట్టి వచ్చా. నేను తప్పులు చేస్తే చరిత్రహీనుడిని అవుతా, అట్లా చేసుకోవటానికి నేను లేను. మా తండ్రి మా తాతల దగ్గర నుంచి ఆస్తులు ఉన్నాయి, నాకు కొద్దిగా గొప్ప మంచి ఇల్లు ఉంది, మంచి ఫ్యామిలీ ఉంది. ఆయన ఏమంటాడంటే నేను కొత్తగా వచ్చానో లేకపోతే మొన్నటి వరకు ఆయన దగ్గర ఉన్నానో, నా దగ్గర పాత అంటే ఆయన పాత ఫ్రెండ్షిప్ అనో. ఫ్రెండ్షిప్ ఏం లేదు, జస్ట్ అంతే ఒక పార్టీలో అది వరకు పనిచేసాం అంతే తప్పితే ఫ్రెండ్షిప్. ఏ ప్రశ్న రైట్ చేసినా కూడా సరైన సమాధానం చెప్పడం, నాకు రిప్లై ఇవ్వడం. ఎవరు నేనా?
నన్నేవాడికి అంటే ఇదే క్వశ్చన్లు. నువ్వు నీ సాక్షి పేపర్ నీ సాక్షి టీవీ మాట్లాడితే నాకు మాట్లాడాల్సిన అవసరం ఉంది. నువ్వు కన్స్ట్రక్టివ్గా మాట్లాడితే ఇప్పుడు మీరు అడిగారు అన్నిటికీ సమాధానం చెప్పా. లేదు నేను చెప్పిన నమ్మలా, అక్కడ రైతు బజార్లో బోర్డు మీద రాసి 40 మందికి చెప్పమని మొన్న నేను చెప్పాను, నువ్వు ఎందుకు చేయట్లేదు అని చెప్పి వాళ్ళతోనే చెప్పా. మీరు అన్నారు సెక్యూరిటీ గార్డ్స్ జీతాలు, కరెంటు బిల్లులు ఇవన్నీ వాళ్ళ దగ్గర తీసుకోపోతే ఎట్లా వస్తాయి? నేను 1,50,000 నేను పెట్టాలా? ఇసుక్వారీ చెప్పా, వాళ్ళు ఎవరో టెండర్లు వేసుకున్నారా, వేసుకుని వాళ్ళు వేసేదాకా ఎవరు వేసుకున్నారో నాకు తెలియదు. వాళ్ళు వేసుకుని వచ్చిన తర్వాత మాకు వచ్చింది సార్ అని చెప్పి నిజంగా చేయాలి అనుకుంటే నేనే టెండర్ వేసుకుంటా, నేనే తవ్వుకుంటా, సంపాదించుకుంటా. అది కూడా తప్పులేదంట. నేను తప్పే ఉంది. ఇప్పుడు రూపాయి ఎక్కువ తీసుకుంటే తప్పు, వ్యాపారం చేసుకుంటే తప్పే ఉంది. తప్పులేదు, టెండర్ ఎవరైనా వేసుకోవచ్చు. ఇప్పుడు బ్రాండీ షాప్ వచ్చింది, మా తోళ్ళు గారు అబ్బాయి, వాడు ఒక 33 మందిలో ఒక డీడీ అయితే లాటరీ దగ్గర చేసుకుంటున్నాడు. అది కూడా తప్పేనా చెప్పు? అంతకుముందు వైన్ షాపులు నడిపింది నువ్వు కదా, ఈ నియోజకవర్గంలో 10 షాపులు నడిపావు, డిఎన్ఆర్ వైన్స్ అని. అది కూడా తప్పే కావాలనుకుంటే. మన ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటివరకు కూడా అఫీషియల్గా రాజధాని అమరావతి అనేది గెజిటెడ్లో నుంచి రాలేదు. అయిందిగా, నా పరిమితి కాదు అది. కాదు, కానీ ఇప్పటివరకు అయితే లేదు సార్, అది అఫీషియల్గా రాలేదు. అవుతుంది. సీఎం గారు ప్రధానమంత్రి వచ్చి ఆయన చేశారు కదా, ఆ రోజు దానికి ఏముందో మరి దానికి నాకైతే తెలియదు కదా. అలా చేయకపోవడం వల్లే జగన్ అనే వ్యక్తి 3 రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకోగలిగాడు. మరి ఇప్పుడు మేము దానికే మద్దతు, మేము అనలేదని అంటున్నాడు కదా. ఎవడైనా దానికి రావాల్సిందే. ప్రజలు ఏది కోరుకుంటే అది చేయాల్సిందే. నువ్వైనా, జగన్మోహన్ రెడ్డి అయినా, నేనైనా, బాబు గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా. ప్రజలు బలంగా అమరావతి కావాలని కోరుకున్నారు, అమరావతి అయ్యింది. ఇప్పుడు మొన్న ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారు బొత్స సత్యనారాయణ? అది అమరావతి తిరుగులేని రాజధాని, అదే అవుతుంది. నువ్వైనా మళ్ళీ వచ్చినా దాన్ని చేయాల్సిందే. ఆపటం లేదు, మళ్ళీ 3 రాజధానులు అంటారా? ఇంకేంటి అనేది. సార్ ఇంకోటి, ఒక రాజధాని హైదరాబాదు సార్ మోడల్ చెప్తారు, అమరావతి మోడల్ చెప్తారు. ప్రజలకు చెప్పేది వేరు, మీకు ఆయన చెప్పే డైరెక్షన్ వేరు. మనది కూడా ఈ పెనంలూరు ఇవన్నీ కూడా రాజధాని పరిధిలోనే ఉంటాయి కాబట్టి ఫ్యూచర్లో ఎటువంటి డెవలప్మెంట్ రాబోతుంది ఆంధ్రప్రదేశ్కి? రాజధాని నుంచి మన యొక్క గ్లోబల్ ఇమేజ్ ఎలా వస్తుంది అమరావతికి? అంటే ఇప్పుడు చండీగఢ్ ఒక ప్లాన్డ్ సిటీ. మీరు చూస్తే అప్పుడు ఎట్లోనే దాదాపు, మరి నాకైతే కరెక్ట్గా తెలియదు, రోడ్లు కానీ అవన్నీ బ్రహ్మాండంగా ఇప్పుడు బాగున్నాయి. అప్పుడు అంతా చాలా, ఇప్పుడు ఇది కూడా మన దాదాపు 100 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలని ఆలోచన చేసి నిర్మాణం చేస్తున్న ఊరిది. డెఫినెట్గా అది ఒక విజన్తో చేసేది. దాంట్లో మనం సలహాలు ఇచ్చేది, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలని చెప్పి సలహాలు కాదు. ప్రపంచంలో బాగా టెక్నికల్గా ఎవరైతే ఒక కన్స్ట్రక్టివ్ కంపెనీలు ఉన్నాయో వాళ్ళతోటి డిజైన్ చేయించిన సిటీ అది. అదే ఆలోచనకు కూడా అందని పరిస్థితి అది. అదే అంత పెద్దగా ఎంత ఆలోచన ఉంది, మన ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు. కంపెనీ టైం పడుతుంది సార్. ఏదైనా ఇల్లు కట్టాలంటేనే 2-3 సంవత్సరాలు పడుతుంది. మరి ఒక రాజధాని, అందులో అద్భుతమైన రాజధాని కట్టాలంటే మినిమం 10 to 15 years అనేది కంపల్సరీ. ఈ 5 సంవత్సరాల్లో కట్టేద్దాం అనుకునేది కూడా అవ్వదు, దానికి ఫండ్స్ ఉండవు, సపోర్ట్ కావాలి. సార్ ఇప్పుడు అంతకుముందు టీడీపీ గవర్నమెంట్లో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు కూటమి గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా ఉన్నారు. కూటమి నుంచి మీకు సపోర్ట్ ఎలా ఉంది? బ్రహ్మాండంగా. కూటమి అంటే జనసేన, బీజేపీ, కేంద్రంలో బీజేపీ ఉంది, అప్పుడు బీజేపీ ఉంది. కూటమి నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది? అప్పుడు రానిది ఇప్పుడు వచ్చేది లేదు. అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. అప్పుడేదో కొంచెం మిస్ గ్యాప్ వలన మిస్ఫైర్ అయింది. ఇప్పుడు చక్కగా కోఆర్డినేట్ చేసుకుని ముందుకు నడుస్తుంది. డెఫినెట్గా ఈ కూటమి ఫ్రెండ్షిప్ అనేది కంటిన్యూగా ఉంటుంది. సార్ జనసేన మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈసారి బాగా కూటమిలో కీలక పాత్రలో ఉండి ఆయన క్యాండిడేట్లందరినీ గెలిపించుకున్నారు, బాగా అధికారంలోకి వచ్చింది, ఆయన మెజార్టీలు తెచ్చుకున్నారు. ఆయన గవర్నమెంట్లో ఎలా పనిచేస్తున్నారు? ఆయన యొక్క కొత్తగా ఎమ్మెల్యేగా వచ్చారు, కొత్తగా మినిస్టర్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. దాంట్లో అందరూ ముఖ్యమంత్రి గారి బాధ్యత, ఉప ముఖ్యమంత్రి బాధ్యత, ఉప ముఖ్యమంత్రి అక్కడ కేంద్రం నుంచి ఏ విధంగా సపోర్ట్ చేయాలో ఆ విధంగా సపోర్ట్ బ్రహ్మాండంగా అవుతుంది. అయితే ఆర్థిక పరిస్థితి బాగాలేదు, వరల్డ్ వైడ్ రెసిషన్ నడుస్తుంది కాబట్టి కొంత ఇబ్బందులు ఉన్నాయి. మరి అది ఎంతకాలంకి ఇది అవుతుంది అనేది మరి ఆర్థిక వేత్తలు చెప్పాలి. అదైతే ఇంకా హ్యాపీగా ఉంటుంది డెవలప్మెంట్. సార్ కూడా అదే, ఇప్పుడు మన చంద్రబాబు సార్ కూడా ప్రతిదీ చేయాలని ఉంది, కొంచెం నా దగ్గర బడ్జెట్ లేకపోవడం వల్ల చేయలేకపోతున్నాను అనే మాట వస్తుంది.
అంటే ఇది ఇన్వెస్టర్లకు అన్నీ ఎలా కూడా బడ్జెట్తో రిలేటెడ్ ఉండదు. కొన్ని ఆలోచనలు కొన్నిటికి పెట్టుబడులు అవుతాయి. అవును. కానీ ఆ మాట ఇన్వెస్టర్లు బయట రాష్ట్రాల్లో వింటే వీళ్ళ దగ్గర డబ్బుల్లో మనం వెళ్తే మనకు డెవలప్మెంట్ ఏం చేస్తారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమిస్తారనే భయాల్లోకి వెళ్తే అది లాస్ట్ 5 yearsలో వచ్చేసింది కదా. మనం దాని కదా ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి వాళ్ళకి కూడా. వాళ్ళకి నమ్మకం రావాలి. నమ్మకం వస్తేనే అవుతుంది. మీరు ఇన్ని 15 ఏళ్ళ రాజకీయాలు బాగా హ్యాపీగా ఈ పని చేయడం వల్ల నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా, ఈ పని చాలు నా నియోజకవర్గానికి అని మీరు ఫీల్ అయిన సందర్భం ఒకటి. నేను ఇంకా అసలు దానికి అన్లిమిటెడ్. నాకు ఇప్పుడు మన ఊర్లు, మీ పుట్టిన ఊరు ఒకటి ఉంటుంది, నేను పుట్టిన ఊరు ఒకటి ఉంటుంది. ఈ నియోజకవర్గంలో 42 గ్రామాలు ఉన్నాయి. ఎప్పుడు పుట్టిన ఈ ఊళ్ళన్నీ సుమారుగా మనకి తెలియదు. మన ముత్తాతలు వాళ్ళ ముత్తాతలు ఇవాళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ జనరేట్ చేసుకోగలిగాము మనం. ఏ ఊర్లో కూడా డ్రైనేజీ, రోడ్డు, మంచినీరు, వీధి లైటు, గార్బేజ్ కలెక్షన్, స్కూల్ అవన్నీ డిఫరెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ 5 100% చేయగలిగామా? ఇప్పుడు అవుతుంది అది. అవన్నీ చేస్తే సంతోషం. ఇంక నేను ఇది చేసాను చేసేటానికి సంతోషం అనేది. మళ్ళీ కాలంతో పాటు కావాల్సిన అవసరాలు కూడా పెరుగుతూ ఉంటాయి. అవును. ఒక్కొక్క పని ఒక్కొక్కసారి హ్యాపీనెస్ ఇస్తూ ఉంటుంది. ఒక రోడ్డు చేసాం, అక్కడ ఆ లోకల్ వాళ్ళందరూ పిలిచి నాకు చాలా సంవత్సరాలు ఇబ్బంది పడ్డామండి అని చెప్తా ఉంటాం, చేసుకుంటా వెళ్తా ఉంటాం. ఒకసారి ఫైనల్గా పబ్లిక్ రిజల్ట్ ఇచ్చిన రోజునే ఆ హ్యాపీనెస్ వచ్చింది. మనకు ఓట్లేసి మనం చేసిన పని సాటిస్ఫాక్షన్లో ఉన్నారు పబ్లిక్ అనేది వస్తేనే మనకి ఆ హ్యాపీనెస్ ఉంటుంది. తప్పితే నేను ఏది ఇరగదీసాను పగలు తీసాను అని చెప్పేసి హ్యాపీనెస్ ఫీల్ అయితే ప్రజలు ఇరగదీసి మళ్ళీ ఇంట్లో కూర్చోబెడతారు. సార్ ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు మీరే కాదు, ఉన్న 175 మంది ఎమ్మెల్యేలు కూడా టైం రిస్ట్రిక్షన్ అనేది బాగుంది సార్. ఈ టైము తక్కువ ఉంటాం, మిమ్మల్ని ఎవరికైనా 24 గంటలే కదా. అదే అంటే మిమ్మల్ని కలవాలనుకునే వాళ్ళు ఎక్కువ రావడం, చిన్న చిన్న ఫంక్షన్లకి మిమ్మల్ని ఇన్వైట్ చేయడం, మీరు వేరే అక్కడికి వెళ్ళిపోతే మిగతా ఊర్లో అందరూ వెయిట్ చేయడం, కోఆర్డినేట్ చేసుకుంటాం. నేను లోకల్ గా ఉంటాను కాబట్టి నాకు ఇంకా బెటర్. వేరే వాళ్ళు వేరే వేరే ప్లేసుల నుంచి కోఆర్డినేట్ అంటే అది ఒక అదృష్టంగా కూడా భావించాలి. అంత రిలేషన్ వచ్చేస్తుంది, బాండింగ్. తిరగలిగే శక్తి ఉన్నంత కాలం తిరగటమే. నేను పొద్దున్నే 7ంటికి నేను వెళ్ళిపోతాను ప్రజల్లోకి వెళ్ళిపోవాలా మనం. లేకపోతే ఎలక్షన్స్ అప్పుడు కనపడడం మళ్ళీ కనపడలేదు అంటారు. ఆయన ఇంత తిరుగుతున్నా ఎక్కడో చోట మాట వస్తానే కూడా వస్తుంది, డెఫినెట్ గా వస్తుంది. అంటే వాడు చూడడం నన్ను, నేను తిరిగి వచ్చేది వాడు చూడడం. నువ్వు ఆ రోజు కనపడ్డా వాళ్ళు కనపడలేదు అంటాడు. వాడి ఇంటి దగ్గర ఉన్నాడు కదా, అది కూడా మీ తప్పే. పక్కింటోడో లేదా ఇంకోడో ఎమ్మెల్యే గారు వచ్చి వెళ్ళాడరా అని వాళ్ళకి చెప్పాలి కదా, చెప్పాలి, చెప్తేనే తెలుస్తుంది. అది చెప్పిన అదో వచ్చా మా ఇంటికి రాలేదా మీ ఇంటికి? అందరి ఇళ్ళకి వెళ్ళడం అయ్యేది కాదు. సార్ ఇది ఇలాంటి ఫ్రెండ్లీగా ఉండి వాళ్ళు చేసే విమర్శల్లో కూడా మంచి అతను చెయ్యి చేసుకోవడం అనేది నాకు నచ్చలే. కానీ ఒక అడుగు వెనక్కేసి మా బ్రదర్ మీద చొక్కా పట్టుకుని నాకు ఎంత కసి ఉంటుంది. అది తప్పండి, తప్పు చాలా తప్పు. అది ఫిజికల్ అటాక్ అనేది 3 సార్లు చేశాడు. ఇక్కడ పోరింగ్ లో చేశాడు, అక్కడ చేశాడు. కరెక్ట్ కాదు. నువ్వు మనిషి, నేను మనిషి. మాట్లాడు, విమర్శించు, తప్పులు తప్పు అని చెప్పు, ఏదైనా చూపించు, కన్స్ట్రక్టివ్ క్వశ్చన్ చేయగాని ఫిజికల్ అటాక్ అనేది ఏ మనిషిని చేయకూడదు, తప్పది. ఇది బోడే ప్రసాద్ గారితో ఇంటర్వ్యూ. ఇలాంటి లీడర్స్ ఉంటే ఆ నియోజకవర్గాలు డెవలప్ అవుతాయి. ఇలాంటి లీడర్స్ ఉంటే ప్రత్యర్థి పార్టీల్లో కూడా మంచి లీడర్లు తయారవుతారు. వాళ్ళు కూడా కన్స్ట్రక్టివ్ క్వశ్చన్స్ చేస్తారు. వాటిలో ఉన్న మంచి పాయింట్లు తీసుకొని వీళ్ళు వాటిని డెవలప్మెంట్కి ఏ విధంగా వాడుకోవాలో అలా వాడుకుంటారు. ఇది ఈరోజు జరిగినటువంటి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, మీ త్రినాథ్.